కబ్జా కోరల్లో హిమాయత్ సాగర్ చిక్కుకున్నట్లు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం యథేచ్ఛగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు జరుగుతున్నాయి. చెరువుకు ఆనుకుని ఆనంద కన్వెన్షన్ పేరుతో భారీ నిర్మాణాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున మట్టిని చెరువులో పోస్తూ పూడుస్తున్నట్లుగా సమాచారం. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుస్తోంది హిమాయత్ సాగర్. 1908 హైదరాబాద్లో భారీ వరదలు రావడంతో అప్పటి నిజాం రాజు హిమాయత్ సాగర్ను నిర్మించారు. హైదరాబాద్లో వరదల ప్రభావం తగ్గించేందుకు 1927లో 3 టీఎంసీల సామర్థ్యంతో హిమాయత్ సాగర్ నిర్మించారు. మొత్తం 5,936 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మాణం జరగ్గా కాలక్రమేణా హిమాయత్ సాగర్ లేక్ కబ్జాకు గురవుతోంది. ఇప్పటికే 40% చెరువు కబ్జాకు గురైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, నేను ప్రజెంట్ అయితే హిమాయత్ సాగర్ లేక్ వద్ద ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసినట్లయితే హైదరాబాద్ మొత్తంలో కూడా కబ్జాలు ఎక్కడైతే చెరువులను ఆక్రమణకు గురవుతున్నాయి వాటిని అన్నింటిని కూడా అరికట్టేందుకు హైడ్రా అయితే రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లో హైడ్రా పేరు వింటేనే అడలిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు హైడ్రా కూడా సవాలుగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న హైడ్రా కొన్ని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు ఒక 18 ఆస్తులను కొలగొట్టి దాదాపు 46 ఎకరాలను చెరువులో కానుకొని ఉన్న 46 ఎకరాలను కాపాడగలిగామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా చూసినట్లయితే మనం హిమాయత్ సాగర్ వద్ద ఉన్నాం. హిమాయత్ సాగర్ అనేది చాలా కీలకమైనదని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్కు చాలా నెత్తిపైన తలపైన ఉన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా 1908లో భారీ ఎత్తున వరదలు వచ్చి దాదాపు వందలాది మంది చనిపోయిన నేపథ్యంలో నిజాం దీనికి సంబంధించి కూడా ఒక వరదలను అరికట్టేందుకు పైన ఒక భారీ ఎత్తున ఒక రిజర్వాయర్ నిర్మించాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగానే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్ ఈ రెండింటిని కూడా నిర్మించడం జరిగింది. ఈ రెండు కూడా చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించి తాగునీటి అవసరాలను కూడా తీరుస్తాయి. ప్రజెంట్ నేనున్న హిమాయత్ సాగర్ అయితే దాదాపు 3 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ హిమాయత్ సాగర్ దాదాపు 9,536 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ఇది దాదాపు కబ్జా గురవుతూ వస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. చాలా క్లియర్ కట్గా ఎఫ్టీఎల్లో పూర్తిగా మట్టి పోస్తూ బండరాళ్ళు మట్టిని దాదాపు కడిలను కూడా పాతారు. చెరువులో కడిలు కూడా ఉన్నాయి. విజువల్స్లో కూడా చూడవచ్చు. అది పూర్తిగా చెరువులో కడిలు పాతేశారు. మట్టి కూడా పోసేసి దాదాపు దాన్ని కొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చాలా క్లియర్గా కనపడతా ఉంది. చెరువులోకి వాటర్లోకి కూడా మట్టి రాళ్ళు, బండరాలు, పెద్ద పెద్ద బండరాలు వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి మట్టి పోస్తూ కూడా ఎఫ్టీఎల్ రాళ్ళనంతా కూడా పూర్తి చేస్తూ తీసేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు ఇక్కడ ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయి. ఫామ్ హౌస్లతో పాటు చాలా పూర్తి స్థాయిలో అంటే ఇక వాస్తవానికి 311 జీవోకి సంబంధించి కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు, కానీ శాశ్వతమైన నిర్మాణాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఆనంద కన్వెన్షన్ అనేది ఇక్కడ ఒక భారీ ఎత్తున ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా హిమాయత్ సాగర్కు దాదాపు ఒక 10-15 అడుగుల దూరంలోనే ఉంటుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది దాదాపు చాలా దగ్గరగా ఒక కన్వెన్షన్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్మించారు. ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఆ కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళే దారి కూడా పూర్తిగా హిమాయత్ సాగర్ లేక్లోకి భాగంలోకి వచ్చే దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా చేపట్టారు. దానికి సంబంధించి ఒకరు ఆ విధంగా కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన తర్వాత ఫర్దర్గా మిగతా వారు కూడా 1 by 1 దాన్ని మరింత కుదించుకుంటూ చెరువులోకి వచ్చిన పరిస్థితి ఉంది. గుట్టలుగా వేరే చోటు నుంచి కూడా మట్టిని తీసుకొచ్చి గుట్టలుగా పోసిన పరిస్థితి ఉంది. ఆ విధంగా మనం చూడొచ్చు విజువల్స్లో. పెద్ద ఎత్తున వేరే ప్లేస్ నుంచి కూడా తీసుకొచ్చి బండరాళ్ళను కానీ మట్టిని కానీ మొత్తం ఈ చెరువును అంతా మెజార్టీ భాగానంతా కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన ప్లేస్లోనే పశువుల పాకను కూడా ఏర్పాటు చేశారు. ఆ పశువుల పాక కూడా ఇక్కడనే ఉంది. ఆ పశువుల పాకనే ఏర్పాటు చేసి ఆ పశువులకు సంబంధించిన పేడ కానీ అన్నింటినీ కూడా పూర్తిగా హిమాయత్ సాగర్ జస్ట్ ఒక 4-5 అడుగుల దూరంలోనే ఉంది. మనం చూడొచ్చు. ఆ షెడ్ కూడా ఏర్పాటు చేసిన షెడ్ కూడా ఒక 4-5 అడుగుల దూరంలోనే మట్టేసేసి పూర్తిగా సాగర్కు వాటర్ కానుకొని ఒక షెడ్ను కూడా ఏర్పాటు చేశారు. పశువుల షెడ్ను కూడా ఆ పశువుల షెడ్డు ఆ విధంగా పశువులను కూడా ఇక్కడ రెగ్యులర్గా నడుస్తున్నట్టుగా మనకు విజువల్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ పేడ కూడా ఇప్పటికీ స్టిల్ అట్లే ఉన్నాయి. డబ్బాలు కానీ అవన్నీ కానీ అలాగే కనపడతా ఉన్నాయి. ఒకవైపు ఆ విధంగా ఉంటే ఇక్కడ మట్టిని చూడొచ్చు. మనం పూర్తి స్థాయిలో ఈ విధంగా చేసిన సందర్భంగా కనబడుతుంది. ఇక్కడ ముందు కూడా ఒకవైపు అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఉన్నప్పుడు మరోవైపు మరింత లోపలికి ఒత్తుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చెరువులోకి పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లో అయితే ఏర్పాటు చేసినట్టుగా మనకు ప్రహరీ గోడలు పూర్తిగా చెరువు లోపలికి కూడా ప్రహరీ గోడ కట్టారు. అక్కడ బలరాం చెప్పండి. ప్రతాప్, అంటే మీరు చూపిస్తూ ఉన్నారు ఆనంద్ కన్వెన్షన్, అది ఎవరికి సంబంధించిన కన్వెన్షన్? దాని గురించి ఏమైనా వివరాలు ఉన్నాయా?
ప్రస్తుతానికి దీనికి సంబంధించి బడా బాబులు పెద్ద ఎత్తున సంబంధించిన వారిగా చెప్తున్నారు. దీనికి పొలిటికల్ అండ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది పేర్లు చెప్పడానికి ఇదవుతున్నారు. దీనికి సంబంధించి ఒకరిపై ఒకరికి అంటే ఇది పూర్తి స్థాయిలో ఇది తెర వెనక బిగ్ బాస్ లాగా ఎవరున్నారు అనేది క్లారిటీగా లేకపోయినాడికి ముందుకు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు మాత్రం వేరే వారుగా ఉంటున్నారు. అక్కడ మనము దానికి సంబంధించి ఫామ్ హౌస్లు కూడా 1 by 1 గేట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఒక 5-6 మంది ఫామ్ హౌస్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కొన్ని శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టడం కానీ కాస్త అక్కడ కన్వెన్షన్ సెంటర్తో పాటు ఇక్కడ దీనికి సంబంధించి FTLకు సంబంధించి రాళ్లను కూడా తీసేసి మట్టిని పోసేసి ఇక్కడ ఇదిలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి మనం చూసినట్టయితే కనుక రూల్స్ ప్రకారంగా FTL పరిధిలో మట్టి కాదు కదా ఏం చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున నేరం అవుతుంది. FTL కంటే బఫర్ జోన్ కూడా ఉంటుంది. దాదాపు 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. హైడ్రా మనం చూడొచ్చు కన్వెన్షన్ సెంటర్ సంబంధించి చూసినట్లయితే కనుక FTLతో పాటు బఫర్ జోన్లో ఉందని చెప్పేసి కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ చూసినట్లయితే ఇవంతా కూడా బఫర్ జోన్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ శాశ్వతమైన నిర్మాణాలకు సంబంధించి హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి చుట్టుపక్కల దాదాపు 5,936 ఎకరాలు ఉన్న హిమాయత్ సాగర్లో ఇప్పటికే దాదాపు 40% పైగా కబ్జా గురైందంటూ కూడా కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా ఏ విధంగా ముందుకు చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి దీనికి సంబంధించి కూడా దీన్ని కాపాడే ప్రయత్నానికి ఏ విధంగా చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా భగవద్గీతలోని వాక్యాలను కూడా వ్యాఖ్యానిస్తూ శ్రీకృష్ణుడి బోధనలను తనకు ఆదర్శం, ఖచ్చితంగా దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను, పెద్దవాళ్ళు ఎవరున్న వారన్నింటినీ కూడా శాశ్వతంగా వాటిని తొలగించి దీన్ని కాపాడుతాను, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దానంటూ కూడా చెప్పారు. కాబట్టి ఈ విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది కూడా చూడాల్సి ఉంటుంది. బలరాం ప్రతాప్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నివేదికల ప్రకారం హిమాయత్ సాగర్ 40% వరకు కబ్జాకు గురైంది. ఈ 40% వెనక్కు తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి హైడ్రాకు? ఇది హైడ్రాకు ఎటువంటి సవాళ్లు ఎదుర్కానున్నాయి? డెఫినెట్గా అది ఒక కత్తి మీద సవాల్ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడాబాబులు అంతా కూడా దీనికి చుట్టుపక్కల లేక్ వ్యూ లాగా కూడా నిర్మాణాలు చేపట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బఫర్ జోన్కి పైగా శాశ్వత అంటే పట్టా భూములు అంటూ కూడా కొన్ని చేపట్టినప్పుడు, పట్టా భూములు అంటూ కూడా కొన్ని కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇది 111 జీవో పరిధిలోకి వస్తుంది. కాబట్టి గతంలోనే ప్రభుత్వాలు దీనికి సంబంధించి శాశ్వతంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఎందుకంటే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా వరదలను దృష్టిలో పెట్టుకొని కనుక వాటర్ కనుక పెద్ద ఎత్తున వర్షాలు కనుక కురిసినట్లయితే కనుక స్టోరేజ్ కాసేపు వరదని ఇక్కడ నియంత్రించాలంటే కనుక దీన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో చేపట్టారు. కాబట్టి ఇక్కడ నిర్మాణాలు చేపట్టదని కూడా చెప్పింది. కాబట్టి అయితే దీనికి సంబంధించి బఫర్ జోన్ కూడా ఉన్నప్పటికీ కూడా నిర్మాణాలు చేపట్టకూడదు, పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. దీనికి సంబంధించి వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి హైడ్రా ఏ విధంగా ముందుకు కదులుతున్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి మనం రికార్డు కూడా చూడొచ్చు. దాదాపు 3 TMCలకు సంబంధించి వాటర్ నిల్వ ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 1.5 TMC 2 TMC లోపల మాత్రమే దీన్ని నిల్వ ఉంచే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 40%కు కబ్జా గురైంది. పెద్ద ఎత్తున ఫుల్ లెవెల్ ట్యాంక్ కనుక వాటర్ కనుక కంటిన్యూ చేసినట్లయితే కనుక ఈ ఫామ్ హౌస్లు కానీ బడాబాబులకు సంబంధించిన భూములు కూడా మొత్తం ముంపునకు గురవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 2 years బ్యాక్ పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాదాపు 45 to 50 days 45 నుంచి 50 రోజుల వరకు గేట్లు కూడా ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ వాటర్ కూడా నిల్వ చేయకుండా వచ్చిన వాటర్ని వచ్చినట్లే పైనుంచి వచ్చినట్లే వరదను కూడా కిందికి వదిలిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని 3 TMCల నిల్వ ఉంచాలంటే కనుక ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా ఏవైతే కబ్జా గురైతున్నా ఉండేవో ఫామ్ హౌస్లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే గతంలో ఒత్తిడి లాగానే ఈసారి కూడా ఏమైనా ఒత్తిడి పనిచేసి మధ్యలో ఆపేస్తుందా? ప్రజెంట్ ఇప్పటి వరకు హైడ్రా నిన్న ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాదాపు 18 ఆస్తులను గుర్తించడం జరిగింది. వాటి 18 చోట్ల వాటి అక్రమాలన్నింటినీ కూడా తొలగించి కొంతమంది నేతలు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు వంటి వారి ఆస్తులను కూడా పడగొట్టాం. వాటిని అన్నింటి పడగొట్టి దాదాపు 46 ఎకరాలను స్వాధీనం చేసుకోగలిగిన దాన్ని కాపాడగలిగామంటూ కూడా నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దాదాపు హిమాయత్ సాగర్, గండిపేట లాంటి పెద్ద చోట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయి. కాబట్టి వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు మనం చూస్తున్నట్టుగా ఈ ఫామ్ హౌస్లతో పాటు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిన ఆనంద్ కన్వెన్షన్ అనేది ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్ కూడా పెద్ద ఎత్తున చాలా అద్భుతమైన కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వీటిని తొలగిస్తేనే తప్ప హిమాయత్ సాగర్ అనేది పూర్తి స్థాయి కెపాసిటీ అనేది వచ్చే పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కనుక పొలిటికల్గా ఎలాంటి ఒత్తిడి లేకుండేట్లయితే మాత్రమే ఏవి రంగనాథ్ ప్రజెంట్ హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ దీనిపైన ముందుకు అడిగే
అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కోర్టులు కానీ సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది న్యాయస్థలాన్ని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి పట్టా భూములు అంటూ కూడా వాస్తవానికి చెరువు కానుకొని పట్టా భూములు ఉన్నప్పటికీ కూడా అవి బఫర్ జోన్లోకి ఉంటాయి. బఫర్ జోన్లో ఉన్నప్పుడు వాటిలో నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి చోట్లలో కూడా నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి ఈ నిర్మాణాల విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది కూడా చూడాల్సి ఉంటుంది. బలరాం, ప్రతాప్, అంటే మనం చూస్తూ ఉన్నాం హైడ్రా డే 1 నుంచి కూడా చాలా దూకుడుగా ముందుకు వెళుతోంది. హైడ్రా పనితీరుకు సంబంధించి రాజకీయంగా ఎటువంటి వేడి వాతావరణాన్ని సృష్టిస్తోంది. మరోవైపు నగర వాసుల్లో సామాన్య ప్రజల్లో ఎటువంటి చర్చ నడుస్తూ ఉంది, వారి రియాక్షన్ ఏ రకంగా అనిపిస్తోంది? ఒకవైపు మనము ఇప్పుడు ఈ హిమాయత్ సాగర్ ప్లేస్లో ఉన్నాం. హిమాయత్ సాగర్ ప్లేస్లో అంతా కూడా హిమాయత్ సాగర్ కానీ గండిపేట కానీ బడాబాబులు అంతా పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీటి విషయంలోకి సంబంధించి ఒకవైపు వందల చెరువులు ఉన్నప్పటికీ ఆ చెరువులు కొన్ని చోట్ల కూడా వాటిని పూర్తిగా వాటిని అన్నిటి కూడా పూర్తి స్థాయిలో మట్టిని పూర్తి చేశారు. కాబట్టి కొన్ని చోట్ల సామాన్యమైన ప్రజలు కూడా వెంచర్లు వేయడం ద్వారా అంటే కొన్ని దశాబ్దాల కాలంగా ఈ ప్రక్రియ అంతా జరుగుతూ వస్తున్న పరిస్థితి. కాబట్టి కొంతమంది ఇండ్లు కూడా కట్టుకున్న పరిస్థితి ఉంది. వీటి విషయంలో కూడా వాటిని నిర్ధారించిన తర్వాత ఆ విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే కొంతమంది ఇప్పుడు బడాబాబులది ఏం చేసినా నష్టం పెద్దగా ఏమి ఉండదు వారికి, కానీ సామాన్యులకు మాత్రం రూపాయి కూడా కట్టుకున్న ఇండ్లు ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలు నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే సామాన్యులు ఉంటారో వారికి సంబంధించిన ఇండ్లు కనుక ఉన్నట్లయితే కనుక వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఒక మార్గం చూపించిన తర్వాతే వాటిపైన నిర్ణయం తీసుకోవాలనే ఒక వాదన తినిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.